గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాతృ కామర్స్. సో ఈరోజు నేను డిస్కస్ చేయబోయే ప్రాబ్లం వచ్చేసి మార్జినల్ కాస్టింగ్. సెకండ్ యూనిట్లో మార్జినల్ కాస్టింగ్ నుంచి ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాను. అందులో ప్రాబ్లం నెంబర్ 33. సో ఎగ్జామ్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రాబ్లం నెంబర్ 33 చూడండి. ద సేల్స్ అండ్ ప్రాఫిట్స్ డ్యూరింగ్ 2 periods ఆర్ యాజ్ అండర్. Period 1 సేల్స్ 20 lakhs, profit 2 lakhs. Period 2 sales 30 lakhs, profit 4 lakhs. Calculate PV ratio. Second one, break even point. Third one, sales required to earn a profit of rupees 5 lakhs. Fourth one, profit when sales are 50 lakhs. Fifth one, margin of safety at a profit of rupees 2,50,000. Okay. సో ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడు? సేల్స్, ప్రాఫిట్, సేల్స్ అండ్ ప్రాఫిట్. సో పీరియడ్ వన్ మనకు 20 lakhs, సేల్స్ వచ్చేసి 20 lakhs, ప్రాఫిట్ వచ్చేసి 2 lakhs. నెక్స్ట్ పీరియడ్ 2 సేల్స్ వచ్చేసి 30 lakhs, ప్రాఫిట్ వచ్చేసి 4 lakhs. సో మనం ఫస్ట్ ఏం క్యాల్కులేషన్ చేయాలి? పీవీ రేషియో. సో పీవీ రేషియో ఫార్ములా ఏముంది? చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్. చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్. సో చేంజ్ ఇన్ ప్రాఫిట్ మీన్ ప్రీవియస్ ఇయర్కు ప్రజెంట్ ఇయర్కు. పీరియడ్ 1 వచ్చేసి ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్ వచ్చేసి పీరియడ్ 2. ఓకే. సో ఇక్కడ మనకు ప్రీవియస్ ఇయర్కు కరెంట్ ఇయర్కు డిఫరెన్స్ చూడాలి. సో చేంజ్ ఇన్ ప్రాఫిట్ మీన్ 2 lakhs మైనస్ 4 lakhs బై చేంజ్ ఇన్ సేల్స్. ప్రీవియస్ ఇయర్ సేల్స్, ప్రజెంట్ ఇయర్ సేల్స్ 20 lakhs మైనస్ 30 lakhs. ప్రజెంట్ ఇయర్ అంటే పీరియడ్ 2, ప్రజెంట్ ఇయర్ ఎంత ఉంది? 30 lakhs. సో ఈ విధంగా మనకు 2 lakhs మైనస్ 4 lakhs మీన్ డిఫరెంట్ ఉంటుంది 2 lakhs. 20 lakhs మైనస్ 30 lakhs డిఫరెంట్ ఎంత ఉంటుంది? 10 lakhs. సో 2 lakhs మైనస్ 10 lakhs, 2 lakhs డివైడెడ్ బై 10 lakhs చేస్తే మనకు 0.2 ఆర్ 20% వస్తుంది మనకు. సో పీవీ రేషియో కంప్లీట్ అయిపోయింది కదా. చేంజ్ ఇన్ ప్రాఫిట్, చేంజ్ ఇన్ సేల్స్ మనకు 2 lakhs డివైడెడ్ బై 10 lakhs చేస్తే మనకు 0.2 వచ్చింది. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ వన్ ఏమడిగాడు? బ్రేక్ ఈవెన్ పాయింట్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏముంది చూడండి ఒకసారి. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూలో ఎందుకు తీసుకుంటున్నామంటే ఇది మనకు వాల్యూలో అడిగాడు, పర్సంటేజ్లో అడగలేదు. ఈ వాల్యూ సేల్స్ కానీ ప్రాఫిట్ కానీ పర్సంటేజ్లో అడగలేదు, మనకు ఓన్లీ వాల్యూలో అడిగాడు కాబట్టి వాల్యూలో తీసుకుంటున్నాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా వచ్చేసి మనకు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో మనకు ఆల్రెడీ పీవీ రేషియో ఉంది, ఎంత వచ్చింది? 0.2 ఆర్ 20%. సో మనకు కావాల్సింది ఏంది? ఫిక్స్డ్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఏ విధంగా వస్తుంది అనే విషయం చూసినట్లయితే మనకు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. కాంట్రిబ్యూషన్లో నుంచి ప్రాఫిట్ మైనస్ చేస్తే మనకు ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చేసి బేస్ ఇయర్ ప్రాఫిట్. సో బేస్ ఇయర్ ప్రాఫిట్ ఎంత ఉంచి ఒక్కసారి చూడండి. బేస్ ఇయర్ ప్రాఫిట్ వచ్చేసి 2 lakhs ఉంది. బేస్ ఇయర్ ప్రాఫిట్ వచ్చేసి 2 lakhs ఉంది. బేస్ ఇయర్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ. సో కానీ కాంట్రిబ్యూషన్ ఉన్నదా ఇక్కడ? లేదు, మనకు కాంట్రిబ్యూషన్ అనేది ప్రాబ్లంలో ఎక్కడా లేదు. సో కాంట్రిబ్యూషన్ ఏ విధంగా వస్తుంది అంటే ఒకసారి పీవీ రేషియో ఫార్ములా తీసుకోవాలి. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ బై సేల్స్, కాంట్రిబ్యూషన్ బై
సేల్స్ చేస్తే మనకు పీవీ రేషియో ఫార్ములా ద్వారా మనకు వస్తుంది. సో ఇక్కడ పీవీ రేషియో ఎంత ఉంది మనకు, ఎక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ 0.20 వచ్చింది. 0.20 ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అనేది మనకు క్వశ్చన్ మార్క్. సేల్స్ మీన్ బేస్ ఇయర్ మీన్ పీరియడ్ 1 సేల్స్ ఎంత ఉంది, 20 lakhs. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు 0.20 ఇంటూ 20 lakhs చేస్తే మనకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. సి మీన్ కాంట్రిబ్యూషన్. సో 0.20 ఇంటూ 20 lakhs చేస్తే కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ 4 lakhs. సో మనకు కాంట్రిబ్యూషన్ ఎందుకు చేసాము, ఫిక్స్డ్ కాస్ట్ కోసం చేసాము. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఎందుకు చేసాము, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో చేయాలి కదా. బీఈపీ కావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో చేయాలి కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ చేసాము. సో అందులో కాంట్రిబ్యూషన్ కూడా క్యాలిక్యులేషన్ చేసాము. సో ఇప్పుడు ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ బై మైనస్ ప్రాఫిట్ కదా. కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకు 4 lakhs వచ్చింది. మైనస్ ప్రాఫిట్ ఎంత అనుకున్నాం, ఇక్కడ బేస్ ఇయర్ ప్రాఫిట్ ఎంత వచ్చేసి 2 lakhs వస్తే మనకు ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి ఎంత వస్తుంది, 2 lakhs వచ్చేసి మనకు ఫిక్స్డ్ కాస్ట్. కానీ మనకు కావాల్సింది ఫిక్స్డ్ కాస్ట్ కాదు కదా, కావాల్సింది ఏంది, బ్రేక్ ఈవెన్ పాయింట్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ 2 lakhs, పీవీ రేషియో ఎంత ఉంది మనకి ఇక్కడ 0.20. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ 2 lakhs బై 0.20 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 10 lakhs వస్తుంది. 10 lakhs రూపీస్. ఇది ఆన్సర్. థర్డ్ వన్ ఏమని అడిగాడు మనల్ని, సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹5 lakhs. దీని మీనింగ్ ఏంటంటే 5 లక్షలు లాభం ఆర్జించుటకు కావాల్సిన అమ్మకాలు ఎంత. సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹5 lakhs. సో మనకు ఎక్స్పెక్టెడ్ సేల్స్ అడిగాడు, ఆశించిన అమ్మకాలు అని అడిగాడు. సో ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజర్వ్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఓకే, ఇది ఫార్ములా దీనికి ఎక్స్పెక్టెడ్ సేల్స్. ఓకే, 5 లక్షల లాభం ఆర్జించుటకు కావాల్సిన అమ్మకాలు ఎంత అని అడిగాడు. సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹5 lakhs. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వచ్చింది మనకు ప్రాబ్లంలో, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 2 lakhs వచ్చింది. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 2 lakhs ప్లస్ డిజర్వ్డ్ ప్రాఫిట్ అనేది ఆశించిన లాభం అనేది మనకు ఎంత ఇచ్చాడు, ఆశించిన లాభం ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ క్వశ్చన్లో 5 lakhs ఇచ్చాడు. బై పీవీ రేషియో ఎంత ఉంది మనకు 0.20. 2 lakhs ప్లస్ 5 lakhs 7 lakhs బై 0.20. 7 lakhs బై 0.20 చేస్తే మనకి ఎంత వస్తుందంటే క్యాల్సి చేస్తే 35 lakhs. 35 lakhs అనేది ఎక్స్పెక్టెడ్ సేల్స్ వచ్చేసి ఎంత ఉండాలి మనకు 35 lakhs. అంటే 35 లక్షలు కనుక మనం సేల్ చేసినట్లయితే మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, 5 లక్షల లాభం వస్తుంది. సో నెక్స్ట్ ఏమడిగాడు, ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 50 lakhs. ఫోర్త్ వన్ ఏమడిగాడంటే ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 50 lakhs రూపీస్. అంటే అమ్మకాలు 50 లక్షలు అయినప్పుడు నికర లాభం ఎంత. ఒకవేళ అమ్మకాలు కనుక 50 లక్షలు కనుక చేసినట్లయితే లాభం ఎంత వస్తుంది అని అడిగాడు. సో సేమ్ దీనికి కూడా ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఫార్ములానే తీసుకోవాలి. ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజర్వ్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ మనకు 2 lakhs వచ్చింది, ఇంతకుముందుకే చేసాము. 2 lakhs ప్లస్ డిజర్వ్డ్ ప్రాఫిట్ అనేది మనకు క్వశ్చన్ మార్క్ బై పీవీ రేషియో 0.2. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఎంత ఇచ్చాడు, క్వశ్చన్లోనే ఇచ్చాడు. ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 50 lakhs రూపీస్. ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఎంత అన్నాడు, 50 lakhs రూపీస్.
అయినట్లయితే మనకు డిజార్వ్డ్ ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏ విధంగా వస్తుందంటే 50 lakhs ఇంటూ 0.2 ఈజ్ ఈక్వల్ 2 lakhs ప్లస్ డిజార్వ్డ్ ప్రాఫిట్. 2 lakhs ప్లస్ డిజార్వ్డ్ ప్రాఫిట్. సో 50 lakhs ఇంటూ 0.2 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 10 lakhs ఈజ్ ఈక్వల్ 2 lakhs ప్లస్ డిజార్వ్డ్ ప్రాఫిట్. సో అప్పుడు మనం ఏం చేసామంటే ఈక్వల్ రైట్ సైడ్ కన్వర్ట్ చేస్తే మనకు మైనస్ అవుతుంది. సో 10 lakhs మైనస్ 2 lakhs ఈజ్ ఈక్వల్ డిజార్వ్డ్ ప్రాఫిట్. సో అప్పుడు డిజార్వ్డ్ ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకు? డిజార్వ్డ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 10 lakhs మైనస్ 2 lakhs 8 lakhs. ఆశించిన లాభం ఎంత? 8 లక్షలు. అంటే 50 లక్షలు అమ్మకాలు కనుక చేసినట్లయితే 50 లక్షల అమ్మకాలు కనుక చేసినట్లయితే మనకు ఎంత లాభం వస్తుంది? 8 లక్షల లాభం అనేది వస్తుంది. నెక్స్ట్ ఏమడిగాడంటే ఫిఫ్త్ వన్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 25 lakhs. సో 2 crores 50 lakhs. 2 crores 50 lakhs. సో 2 crores 50 lakhs ఏ విధంగా అడిగాడంటే లాభం 2 crores 50 lakhs అయినప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత అని అడిగాడు. లాభం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 2 crores 50 lakhs అంటే దీన్ని మీ తెలుగులో ఏమంటారంటే లాభం 2,50,00,000 అయినప్పుడు రక్షణ అవధి ఎంత అని అడిగాడు. సో దీని ఫార్ములా వచ్చేసి MOS మీన్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ప్రాఫిట్ బై పీవీ రేషియో సింపుల్. సో ప్రాఫిట్ ఎంత అనుకున్నాం మనము? 2 crores 50 lakhs. 2 crores 50 lakhs బై పీవీ రేషియో ఎంత ఉంది మనకు? ఆల్రెడీ పీవీ రేషియో ఎంత ముందుకే చేసాం. పీవీ రేషియో ఎంత వచ్చిందంటే 0.20 ఉంది. 0.20. సో బై చేయండి. 2 crores 50 lakhs బై 0.20 చేస్తే మనకి ఎంత వస్తుందంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే 12 crores 50 lakhs 12,50,00,000 అనేది మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ.